వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల రికార్డును చెరిపేస్తూ సరికొత్త రికార్డు నమోదవుతోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన పోలింగ్ శాతంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల ఓటింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. సరాసరి 82% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది, ఏ పార్లమెంట్లో ఎన్ని ఓట్లు పడ్డాయో డీటెయిల్ గా చూద్దాం. ముందుగా రాష్ట్రంలోని పోలింగ్ సరళి ఓటింగ్ శాతంపై అధికారులు ఏమంటున్నారో మా ప్రతినిధుల్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా విజయ్ చంద్ర దగ్గరికి వెళ్దాం. విజయ్ చంద్ర, అంటే రాష్ట్రంలో మొత్తంగా ఓటింగ్ పర్సంటేజ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. మీకేమైనా క్లారిటీ ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లు కూడా ఉత్సాహంగా తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అంటే బ్రతుకుదెరువు కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు తమ స్వగ్రామాలకు వచ్చి ఓటుకు వినియోగించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది భారీ ఎత్తున జరిగింది. ఇప్పటివరకు అనేటువంటి సమాచారం చూస్తే కనుక 80.5%గా వచ్చినట్లుగా ప్రాథమిక సమాచారం మధ్యాహ్నం దాకా అందింది. అయితే దీనికి సంబంధించి మరికొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే కనుక ఈసారి మరికొంతగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. గతంలో 49% ఓటింగ్ పర్సెంటేజ్ ఉండగా ఈసారి అది 21-22 దాకా చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తోంది. 82% ఎన్నికల కమిషన్ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలా అని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. వారి టార్గెట్ ఏదో అది అచీవ్ అయినట్లుగానే వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఇంతవరకు అందకపోవడానికి కూడా కొన్ని కారణాలు మనం చూడొచ్చు. రాత్రి 2 గంటల అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడాను ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటూ ఉన్నారు. దాదాపు 47 చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. 47 పోలింగ్ బూతుల్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. అంటే కనుక పరిస్థితి ఎంత ఓట్లు వేసేందుకు ఎంత ఉత్సాహం చూపారనే విషయం మనకు స్పష్టమవుతోంది. దీనికి కొన్ని కారణాలు మనం చూడొచ్చు. ఈ ప్రధానంగా చూస్తే కనుక ఈ పోలింగ్ పెరిగే కారణాలు చూస్తే కనుక శ్రీకాకుళము, విశాఖపట్నము, సత్యసాయి జిల్లా, మచిలీపట్నము, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాలో ఈ 2 గంటల వరకు ఆలస్యంగా ఓటింగ్ జరిగింది. అంటే వర్షాలు పడి కొంత డిస్టర్బెన్స్ చేయడం అయితేనేమి, తర్వాత కొన్ని చోట్ల గొడవలు జరిగిన కారణంగా అక్కడ జరిగినటువంటి భీత వాతావరణంతో ఓటర్లు ఇళ్లకు పారిపోవడము, మళ్ళీ తర్వాత వచ్చి ఓటుకు వినియోగించుకోవడము, ఈ కారణాలతో పాటు కొన్ని నెల్లూరు జిల్లాలో కొన్ని ట్విస్టులు కూడా జరిగినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో కొన్ని పోలింగ్ బూతుల వద్ద సాయంత్రం 6 గంటలకు కూడా 200 నుంచి కూడాను 400 మంది దాకా ఓటర్లు క్యూ లైన్లో కనిపించడం జరిగింది. అంటే సాయంత్రం అయిన తర్వాత మామూలుగా ఈ క్యూ లైన్లు పలచనబడతాయి. అయితే అక్కడ మటుకు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటుకు వినియోగించుకోవడం జరిగింది. దీనికి కారణం ఒకసారి పరిశీలిస్తే ఇరు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఆయా కాలనీల్లో కొన్ని చోట్ల డబ్బులు పంచలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంత ఆగ్రహానికి గురై అలకపోని ఓటుకు వినియోగించుకోవడానికి రాలేదు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందినటువంటి స్థానిక నాయకులు వెంటనే స్పందించి వారికి వద్దకు వెళ్ళి వాళ్ళకు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత వారిని ఓటుకు వినియోగించుకునేందుకు రావాల్సిందిగా కోరడం జరిగింది. డబ్బులు అందిన తర్వాత వాళ్ళు ఉత్సాహంగా ఓటుకు విజయ్ చంద్ర, అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే పార్టీలు లాస్ట్ వరకు కూడా ప్రలోభాలకు గురి చేయడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈసారి అయితే ఓవరాల్ గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. కాకపోతే క్లారిటీ రాలేదు. ఏ టైం వరకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం ప్రాసెస్ ఉంటుంది పర్సంటేజ్ క్లియర్ గా తెలియడానికి? ఎందుకు ఇంత డిలే అవుతుంది? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడాను ఈ ఓటుకు వినియోగించుకునే ప్రక్రియ ఏదైతే జరిగిందంటే ఇప్పుడు ఈవీఎంలకు 11వ తేదీ వరకే దానికి సంబంధించినటువంటి డేట్ దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మారేసరికి కొత్త ఈవీఎంలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త ఈవీఎంలు పెట్టాలంటే దానికి సంబంధించినటువంటి మళ్ళీ మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక ½ అవర్ టైం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఏజెంట్లకు అన్నీ చూపించేసి దానికి అంతా వాళ్ళు ఓకే ఇది పర్ఫెక్ట్గానే ఈ ఈవీఎంలు పనిచేస్తున్నాయని చెప్పేసి వారి దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాత వారి ఆమోదం తర్వాత మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇదంతా జరిగేసరికి మళ్ళీ ఆ ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోవడం ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్
జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఎంత పోలింగ్ జరిగిందనే దాని విషయాన్ని అన్ని ఈవీఎంలలో ఎంతెంత ఓట్లు నమోదయ్యాయి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఎక్కడే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఏ ఈవీఎం కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఓటింగ్ జరిగింది. తర్వాత దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఏ ఈవీఎంలో ఎంత ఓటింగ్ జరిగింది వీటన్నిటి లెక్కలు వేసుకుని తర్వాత దానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూడడము, తర్వాత నియోజకవర్గాల వారికి అంటే ఎన్ని బూతులు ఉన్నాయి ఆ బూతులకు సంబంధించినటువంటి పర్సెంటేజ్లు అన్నీ కూడాను కలెక్ట్ చేసుకోవడము, ఆ తర్వాత వాటన్నిటిని టోటల్ చేసి ఆ పర్సెంటేజ్ను జిల్లా అధికారులకు అందజేయడం జరుగుతుంది. జిల్లాలో స్థాయి అధికారులు దానికి సంబంధించినటువంటి అన్ని క్లారిఫికేషన్ అంతా క్లియర్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఇక్కడ అంటే ఈ సిఇఓ కార్యాలయం ఉంది కదా, సిఇఓ కార్యాలయం పంపడం జరుగుతుంది. సిఇఓ కార్యాలయం దానికి సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగిందని చెప్పేసి వాళ్ళు టోటల్ చేసుకుని దాని పర్సెంటేజ్ చూసి దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేందుకోసం ఈ ఓట్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆలస్యమైన కారణంగానే ఈ పోలింగ్ పర్సెంటేజ్ విడుదల చేయడానికి కూడా ఆలస్యం అవుతుంది. దీనికి సంబంధించి రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రెస్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సిఇఓ కార్యాలయం నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే విజయ్ చంద్ర, అంటే ఇప్పటి వరకు పార్లమెంట్ వారీగా ఉన్న ఒక ఓటింగ్ పర్సెంటేజ్ ని, అంటే ఇప్పటి వరకు వచ్చిన పర్సెంటేజ్ ని ఒకసారి మనం పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత ఎక్కడ ఎక్కువగా హైయెస్ట్ గా పోలైంది, ఎక్కడ తక్కువగా ఉంది, యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ దాని గురించి మాట్లాడదాం. ఒకసారి ఏపీ వ్యాప్తంగా అంటే 25 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ ను ఒకసారి చూద్దాం. ఇక శ్రీకాకుళంలో 74% ఓటింగ్ నమోదైంది. ఇక విజయనగరంలో 80% అంటే అత్యధికంగా అని చెప్పుకోవచ్చు. అరకులో 69%, కంపారిటివ్లీ అరకులో కొంచెం తక్కువగా ఉంది. మరి నెక్స్ట్ కూడా చూద్దాం మనము. అలాగే అమలాపురంలో 83%, అంటే ఇంతకుముందు 80 చూసాం, 83 అంటే హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు. రాజమండ్రిలో 79, నర్సాపురం 81, అంటే అన్ని కూడా ఆల్మోస్ట్ 70+ కనిపిస్తున్నాయి, 80+ కూడా కనిపిస్తున్నాయి. ఇక గుంటూరులో 76%, నర్సారావుపేటలో 79%, బాపట్లలో 83%, అంటే 83% కూడా నమోదైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే ఈ రకంగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కూడా చూద్దాం. రైట్, అనంతపురంలో 80%, కర్నూలులో 76%, అరకులో 69%, అంటే కొన్ని చోట్ల మాత్రం 70 దాటలేదు, కొన్ని చోట్ల మాత్రం 80 వరకు కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూద్దాం. రైట్, మొత్తానికి అంటే విజయ్ చంద్ర ఇప్పుడు చూస్తే మనం హైయెస్ట్ 83% చూస్తున్నాం. అమలాపురం, ఏలూరు, బాపట్లలో 83% చూస్తున్నాం. అంటే ఇక్కడ 83%, కొన్ని చోట్ల అంటే అరకులో 69% చూస్తాం. అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు? ఒక దగ్గర హైయెస్ట్, ఒక దగ్గర తక్కువగా నమోదవడానికి కారణాలు ఏమైనా ఉంటాయి? ఇక ఏపీలో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మనము నియోజకవర్గాల వారీగా పర్సెంటేజ్ ని చూసాం. మరి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న పర్సెంటేజ్ కి సంబంధించి, ఏపీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి, ఓటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, కొన్ని మనం పరిశీలిస్తే గనక అరకు అటువంటి ప్రాంతాల్లో కొంత పర్సెంటేజ్ తక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. మిగిలిన చోట్ల మంచి పర్సెంటేజ్ ఉంటా ఉంది. అయితే ఎక్కువగా గతంలో ఒక 20 నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకుంది. అంటే వాళ్ళ గతంలో చూసినటువంటి ఎన్నికల్లో ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాల్లో ఆ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంది, ఎందుకు, ఏ కారణం చేత తగ్గుతూ ఉంది, ఎందుకు అక్కడ ఓటర్కు వినియోగించుకోవడానికి పెద్ద ఉత్సాహం చూపడం లేని దాని మీద పరిశీలించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఏరియాస్, అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగులు ఉన్నటువంటి, ధనికులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది గమనించారు. అంతేకాకుండా ట్రైబల్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కువగా అటవీ ప్రాంతంలో నివసించేవారు తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఇష్టం చూపడం లేదు. అంటే వారు ఉన్నటువంటి అక్కడక్కడ వాళ్ళు కొన్ని గుడిసెలు వేసుకుని చిన్న చిన్న కుగ్రామాలుగా ఉండటము, అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ దూరంగా ఉండటము, వెళ్ళడానికి మళ్ళీ రావడానికి సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడము, ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా
తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియపరచడంతో పాటు తగిన సౌకర్యాలు కల్పించేందుకోసం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అరకు ప్రాంతంలో ఆ మటుకైనా కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పవచ్చు. మిగిలిన కొన్ని చోట్ల గతంలో చూస్తే కనుక వైజాగ్ లాంటి సిటీస్లో కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది. ఈసారి దాన్ని పెంచుకోవడంలో కొంతమేరకు అయితే కనుక ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గతంలో హైదరాబాద్లో ఏ విధంగా అయితే కనుక పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేదో అదేవిధంగా వైజాగ్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది. దాన్ని ఈసారి మటుకు అధిగమించారని చెప్పొచ్చు. కొంతలో కొంత మంచి ఫలితాలే సాధించారు ఈ అరకు ప్రాంతంలోనూ మిగతా ప్రాంతాల్లో అని చెప్పొచ్చు. రాబోయే కాలంలో మరింతగా ఆ ప్రాంతంలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కృషి చేస్తామని చెప్పేసి ఆ దిశగా ప్లాన్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మటుకు ఆశించిన స్థాయిలోనే పోలింగ్ పర్సెంటేజ్ ఉందని చెప్పొచ్చు. విజయచంద్, అంటే పార్లమెంట్ పరంగా చూస్తే 69% అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు వాటన్నింటికి కూడా నాట్ బ్యాడ్ అని మీరు చెప్తున్నారు. ఒకసారి కోస్తాంధ్రలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక 125 నియోజకవర్గాల్లో కోస్తాకు సంబంధించిన మనం చూద్దాం. తుని 80%, ప్రత్తిపాడు 75%, పిఠాపురం 81%, జగ్గంపేట 78%. అంటే కాకినాడ జిల్లాలో ఈ పర్సెంటేజెస్ నమోదయ్యాయి. అలాగే కాకినాడ సిటీలో 70%, కాకినాడ రూరల్ 71%, పెద్దాపురంలో 78% నమోదైంది. ఇక కాకినాడలో మొత్తం జరిగిన అంటే కోనసీమ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఇది. ఇక అలాగే కోనసీమకు వచ్చేసరికి రామచంద్రపురంలో 85%, మండపేటలో 87%, అంటే అత్యధికంగా అని చెప్పుకోవచ్చు. మండపేటలో, అమలాపురంలో 82%, రాజోలులో 77%. అంటే ఏ రకంగా చూసినా కూడా పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా చక్కగా నమోదైందని చెప్పుకోవచ్చు. గన్నవరంలో 82%, కొత్తపేటలో 83%, ముమ్మిడివరంలో 83% నమోదైంది. ఇక ఈస్ట్ గోదావరి ఒకసారి చూద్దాం. ఈస్ట్ గోదావరిలో అనపర్తిలో 86%, రాజానగరంలో 85%, రాజమండ్రి సిటీలో 67, రాజమండ్రి రూరల్లో 72. అంటే సిటీలో ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం ఇక్కడ తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిటీ ఓటర్స్ మాత్రం మనం గ్రామీణ ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఓటింగ్లో మాత్రం పార్టిసిపేషన్ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక కొవ్వూరులో 82%, తూర్పుగోదావరి నిడదవోలులో 81%, గోపాలపురంలో 84%. ఇక నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూద్దాం. పశ్చిమ గోదావరిలో ఆచంటలో 82%, పాలకొల్లులో 83%, నరసాపురంలో 80%, భీమవరంలో 78%. ఇక భీమవరం కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఒక నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఇక పశ్చిమ గోదావరిలో ఉండిలో 82%, తణుకు 82%, తాడేపల్లిగూడెంలో 79% మనకు ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నెక్స్ట్ ఏలూరుకి వెళ్దాం. ఏలూరులో కూడా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా చక్కగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఉంగుటూరులో 87, కైకలూరులో 87, దెందులూరులో 85, ఏలూరులో 71. అంటే ఆల్మోస్ట్ అన్ని 80+, 87, 85 వరకు కూడా నమోదయ్యాయి. ఇక ఏలూరులో గోపాలపురంలో 78%, నూజివీడులో 87% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక చింతలపూడిలో 80% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ వెళ్దాం. కృష్ణాలో గుడివాడలో 80%, పెనమలూరులో 78%, గన్నవరంలో 81%, పేడనలో 87% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. పేడనలో ఎక్కువ పర్సెంటేజ్ నమోదైందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మచిలీపట్నం 78%, అవనిగడ్డ 85%, పామరులో 78% నమోదైంది. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా చూద్దాం. ఇక భారీగా ఈసారి మనం చూడొచ్చు ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా నమోదైందో. మైలవరంలో 84, హైయెస్ట్ మైలవరంలో. అలాగే విజయవాడ ఈస్ట్ 71, విజయవాడ సెంట్రల్ 72, విజయవాడ వెస్ట్ 68. ఇక మైలవరంలో 84% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అలాగే నందిగామలో 86, జగ్గయ్యపేట 86, తిరువూరు 85. అంటే భారీగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ గుంటూరుకి వెళ్దాం. గుంటూరులో కూడా భారీగానే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. తాడికొండలో 84, గుంటూరు వెస్ట్లో 66, గుంటూరు ఈస్ట్లో 70, మంగళగిరిలో 79, అలాగే తెనాలిలో 75, పొన్నూరులో 80, ప్రత్తిపాడులో 75. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పర్సెంటేజెస్ మనం ఇప్పటివరకు చూస్తూ వస్తున్నాం. నెక్స్ట్ పల్నాడు చూద్దాం.
పల్నాడు జిల్లా అంటే తెలుసు, అంటే ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో గొడవలు ఎలా జరిగాయి కూడా నాన్ స్టాప్ అప్డేట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. పల్నాడు కొంచెం గొడవలు ఎక్కువగానే జరిగాయని చెప్పుకోవచ్చు. ఇక పెదకూరపాడులో 78%, గురజాలలో 83%, మాచర్లలో 74% మనకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ ఈసారి చాలా అంటే సాటిస్ఫాక్షన్ గానే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓటర్స్ ఇంట్రెస్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక చిలకలూరిపేటలో 81, నర్సారావుపేటలో 71, సత్తెనపల్లిలో 82, బీనుకొండలో 79% నమోదైంది. అంటే ఆల్మోస్ట్ 70 to 80, కొన్ని చోట్ల 80+ కూడా నమోదైంది. నెక్స్ట్ బాపట్ల చూద్దాం. బాపట్లలో వేమూరు 85%, రేపల్లె 78, బాపట్ల 80% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ఆల్మోస్ట్ 78+ 85 వరకు కూడా మనకు నమోదైనట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక పర్చూరు 80%, అద్దంకి 86, చీరాల 83% ఓటింగ్ నమోదైంది. అద్దంకిలో హైయెస్ట్ గా 86% ఓటింగ్ నమోదైంది. అంటే ఈ విధంగా అన్ని చూస్తూనే ఉన్నాం, హైయెస్ట్ గానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఒంగోలు చూద్దాం. ఒంగోలులో ఎర్రగొండెపాలెం 82%, గిద్దలూరు 81%, దర్శి 79%, సంతనూతలపాడు 86%, హైయెస్ట్ గా 86% ఓటింగ్ శాతం అక్కడ నమోదైంది. ఒంగోలులో 81%, కనిగిరిలో 82, మార్కాపురంలో 85, కొండపిలో 81% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. నెక్స్ట్ నెల్లూరు చూద్దాం. నెల్లూరు కోవూరులో 78%, నెల్లూరు సిటీలో 70, రూరల్లో 66, సర్వేపల్లిలో 83. ఇక్కడ సిటీలో కొంచెం 70%, అంటే కమింగ్ టు ద రూరల్ కంపేర్ చేస్తే సిటీలో ఎక్కువగా ఇక్కడ నమోదంటే 4% డిఫరెంట్ మనకు కనిపిస్తుంది. ఆత్మకూరులో 82, ఉదయగిరిలో 83, కావలిలో 81, కందుకూరులో 82% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ఆల్మోస్ట్ అన్ని 80+ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు పర్సంటేజెస్. ఇది నెల్లూరుకి సంబంధించి నియోజకవర్గాలు. అంటే 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఇప్పటి వరకు కూడా ఈసీ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఇవన్నీ కూడా వస్తున్న ట్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించి అంటే ఏపీలో ఈసారి పోలింగ్ కి సంబంధించిన అసలు జరిగిన మొత్తం పోలింగ్స్ కి సంబంధించి యాజ్ పర్ ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్ర, అంటే ఈసారి ట్రెండ్స్ కారణాలు ఏవైనా కానీ పర్సంటేజ్ పెరిగింది. అంటే పర్సంటేజ్ పెరిగినప్పటి నుంచి కూడా పొలిటికల్ పార్టీస్ మార్క్ ప్లేస్ అని చెప్పుకుంటున్న సందర్భాలు మనం చూసాం. ఎండింగ్ లో దానికి తగ్గట్టు గొడవలు కూడా జరిగాయి. ఈ పెరిగిన పర్సంటేజ్ దేనికి సంకేతం? ఈ ఎన్నికలలో పోలింగ్ పర్సంటేజ్ పెరగడం చూస్తే కనుక చాలా ఉత్సాహంగా రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పచ్చు. ప్రతిపక్ష పార్టీలు అయితే కనుక గొడవలు జరగడం అయితేనేమి, తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అయితేనేమి, ఇవన్నీ కూడాను ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినవి. ఇవన్నీ కూడాను మాకు అనుకూలమని చెప్పేసి ఖచ్చితంగా మేము 120, 140 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదే స్థాయిలో చూస్తే కనుక ఈ అధికార వైసీపీ కూడాను తమకు కాన్ఫిడెంట్గా చెప్తోంది. పెరిగిన పర్సంటేజ్ ఏదైతే ఉందో అది లబ్ధిదారులు చాలా ఉత్సాహంగా, ఎవరైతే కనుక సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారో వారందరూ కూడాను చాలా ఉత్సాహంగా తమ ఓటుకు వినియోగించుకునేందుకు రావడం జరిగింది. వారందరూ వచ్చి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ను పెంచారు. వాళ్ళందరూ అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఎవరికి లెక్కలు వాళ్ళకి ఎట్లున్నా కూడాను ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది మటుకు ఖచ్చితంగా ఒక ప్రజల్లో ఒక రాజకీయ చైతన్యంతో వేసినటువంటిది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి రావడమే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ బంధుమిత్రులకు, తర్వాత తమకు కావాల్సిన వాళ్ళని ఎంకరేజ్ చేయడము, తర్వాత అన్ని రకాల రాజకీయ పార్టీల వాళ్ళు కూడాను ఫారిన్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి ఎన్ఆర్ఐలుగా వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేందుకు కోసం అని చెప్పేసి రావడంతో పాటు ఇతరులను ఎంకరేజ్ చేసేందుకు కోసం కూడా ఇక్కడ ఈ ప్రధానంగా చూస్తే కనుక కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేశారని చెప్పారు. ఇన్ని రకాల ఆస్పెక్ట్ లో రాజకీయ పార్టీ అయితే వాళ్ళ అభిమానులు అయితేనే ఓటుకు పెరగడానికి ఒకవైపు అంటే ఓటర్లో చైతన్యం కనిపిస్తోంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇవన్నీ అనుకుంటున్న సందర్భంలో సిటీకి అలాగే గ్రామీణ ప్రాంతాలకు కంపేర్ చేసినప్పుడు సిటీలోనే మనకి పర్సంటేజ్ తక్కువగా కనిపిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలి? మరి నిజంగానే చైతన్యం అనుకున్న సందర్భంలో దీన్ని ఎలా చూడాలి? సిటీల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారి కుటుంబాలు,
లేదంటే ధనికులైనటువంటి వారు ఎవరు వస్తే తమకేంటి, ఎవరు గెలిస్తే తమకేంటి అనేటువంటి ఒక నిర్వేదంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా సిటీస్లో కూడా ఇదే జరిగేటువంటి పరిస్థితి. అదేవిధంగానే ఈ చాలా చోట్ల సిటీస్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉన్నత స్థాయిలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఏ విధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే రిమోట్ ఏరియాస్, అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు సౌకర్యాలు లేక దూర ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ ఉండడం వలన రాకపోకలకు దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు లేనందువలన ఓటు హక్కు వినియోగించుకోకపోవడము. అంతేకాకుండా గతంలో చాలా చోట్ల చూస్తే కనుక ఓటు హక్కు వినియోగం మీద దాని మీద పెద్ద ఆసక్తి చూపేవాళ్ళు. ఎవరు గెలిస్తే మాకేంటి, ఎవరైతే మాకేంటి అనేటువంటి అడవి నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాము, మాకు ఒరిగేది ఏముంది అనేటువంటి ఒక నిర్వేదంలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కారణం చేత ఆ అడవి ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తక్కువ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వృద్ధాప్యంలోతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బాలింతలు అయితేనేమి, తర్వాత గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా దూర ప్రాంతానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడము అదంతా రిస్క్తో కూడినటువంటి, శ్రమతో కూడినటువంటి వ్యవహారంగా చూసి వినియోగించుకునేవారు కాదు. అయితే కొంత చైతన్యం పెరిగి కొంత సదుపాయాలు కల్పించిన తర్వాత అటవీ ప్రాంతాల్లో కొంత కొద్ది మేరకైతే కనుక మెరుగుపడింది అని చెప్పొచ్చు. తర్వాత ఈ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మటుకు ఒక నిర్లక్ష్యం అనేది మటుకు మనకు కనపడతా ఉంది కొంతమందిలో. ఏపీలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర ఓటర్స్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఉత్తరాంధ్రలో ఈసారి నియోజకవర్గాల వారీగా పోలింగ్ అయిన ఓటింగ్ పర్సంటేజ్ మనం ఒకసారి చూద్దాం. దాని తర్వాత దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఇక ఉత్తరాంధ్రలో పోలింగ్ పర్సంటేజ్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. వీడియో వాళ్ళలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురంలో 70%, పలాసలో 75%, టెక్కలిలో 79%, పాతపట్నంలో 70%, శ్రీకాకుళంలో 66%, ఆముదాల వలసలో 79%. అంటే ఇక్కడ మనం శ్రీకాకుళంలో 66% పర్సెంటేజ్ మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ విజయనగరంకి వెళ్దాం. విజయనగరంలో ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి ఎలా నమోదైందో ఒకసారి చూద్దాం. విజయనగరంలో రాజాన్లో 76%, బొబ్బిలిలో 80%, చీపురుపల్లిలో 82%, గజపతి నగరంలో 81%. అంటే విజయనగరంలో రాజాంలో 76%, అది కూడా మంచి పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పార్వతీపురంకి వెళ్దాం. పార్వతీపురంలో విజయనగరంలోనే నెల్లిమర్లలో 83%, విజయనగరంలో 71%, శృంగవరపుకోటలో 83% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక నెల్లిమర్ల, శృంగవరపుకోటలో 83%, అంటే రెండు దగ్గర కూడా సేమ్ పర్సెంటేజ్ మనకు కనిపిస్తుంది. పార్వతీపురంకి వెళ్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండలో 74%, పార్వతీపురంలో 76%, సాలూరులో 76%, కురుపాంలో 74% పర్సెంటేజ్ నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సమస్యాత్మక ప్రాంతాలను చాలా ఎక్కువగా చెప్పారు. అక్కడ కూడా మనం మంచి పర్సెంటేజ్ ని మనం చూస్తూ వస్తున్నాం. నెక్స్ట్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతంలో నిజానికి సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఓటింగ్ కి. అక్కడ ఎలా నమోదైందో ఒకసారి చూద్దాం. పాడేరులో 55%, అరకులో 67%, రంపచోడవరంలో 66%. అంటే నిన్న మనం ఓటింగ్ సరళి చూస్తున్న సమయంలో కూడా మనం చూసాం కొన్ని చోట్ల వర్షాలు కూడా పడ్డాయి. అవి కూడా ఆటంకంగా మనం ఈ పర్సెంటేజ్ తగ్గడానికి ఆటంకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వైజాగ్ చూద్దాం. విశాఖలో చూద్దాం. భీమిలిలో 71%, గాజువాకలో 64%, విశాఖపట్నం తూర్పులో 68% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక గాజువాకలో 64%, అంటే కొంచెం తక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం సౌత్ 58%, అంటే చాలా తక్కువగా ఇక్కడ నమోదైందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం నార్త్లో 61%, విశాఖపట్నం పశ్చిమలో 65%. అంటే ఓవరాల్ గా ఇక్కడ ఎక్కడ కూడా మనకు 70 వరకు కనిపించట్లేదు. అంటే విశాఖలో ఈసారి తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది. నెక్స్ట్ మనం అనకాపల్లికి వెళ్దాం. అనకాపల్లిలో పాయకిరావుపేటలో 81%, నర్సీపట్నంలో 81%, చోడవరంలో 79%, మాడుగులలో 84% నమోదైంది. మాడుగులలో 84, ఇది కొంచెం హైయెస్ట్ గా అయింది. ఇక అనకాపల్లిలో 77, పెందుర్తిలో 75, యలమంచిలో 84%, యలమంచిలో కొంచెం హైయెస్ట్ గా అంటే 84% వరకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతూ వస్తుంది. ఇక మొత్తానికి విశాఖ వ్యాప్తంగా చూస్తే ఈసారి విశాఖలో కొంచెం తక్కువగానే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైందని చెప్పుకోవచ్చు. మరి విశాఖలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణాలు ఏంటి, అసలు ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో నమోదైన పర్సెంటేజ్ కి సంబంధించి బ్రీఫ్ గా మనకు జార్జ్ చెప్తారు. జార్జ్, అంటే ఉత్తరాంధ్ర ఎలక్షన్ సరళికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి?
అసలు ఉత్తరాంధ్రకి సంబంధించి చూసుకున్నట్లయితే భారీగానే ఈసారి ఓట్లు పోలయ్యాయి. కానీ విశాఖ సిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పర్సంటేజ్ భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ టైంకి ఇప్పటికి పోల్చి చూసుకున్నట్లయితే కాస్త స్వల్పంగానే విశాఖలో పెరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం అంటే కొద్ది నిమిషాల క్రితం ఫైనల్ రిపోర్ట్ కూడా అందింది పోలింగ్కి సంబంధించి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 71% ఫైనల్గా అంటే విశాఖకు సంబంధించి 71% ఈ పోలింగ్ అనేది నమోదైంది. గత ఏడాది చూసుకున్నట్లయితే కేవలం 63% మాత్రమే పోలవగా ఈసారి 71%కి ఇది పెరగడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం అనే చెప్పుకోవాలి. ఓటర్లంతా కూడా ఉదయం నుంచే ఈ ఓటు వేసేందుకు పోటీద్దం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 12 గంటలు 2 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది జరిగింది. అయితే వీటన్నిటిని కూడా వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే 71%. జార్జ్ లేటెస్ట్ గా మీకు నెంబర్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. మరి అరకులో 69%, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? మరి తక్కువగా పర్సెంటేజ్ ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని మనము సమకూర్చామని చెప్పి ఈజీ గానీ అన్ని కూడా చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పర్సెంటేజ్ తగ్గడానికి కారణాలు ఏంటి? అన్ని సౌకర్యాలు ఉన్నాయి, హెలికాప్టర్స్ కూడా వాడాం కొన్ని చోట్ల అని చెప్తున్న సందర్భంలో పర్సెంటేజ్ ఎందుకు తక్కువగా నమోదైంది? అరకు అంటే అల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అక్కడ పోలింగ్ స్టార్ట్ అవడం కూడా చాలా లేట్గానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈవీఎంలు మొరాయించడం, అంతేకాకుండా అక్కడ విద్యుత్ సమస్యలు లాంటివి ఏర్పడడం లాంటివి చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ పోలింగ్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. అనంతరం కూడా మధ్యలో సైతం కూడా వరుణుడు కూడా అడ్డంకులు సృష్టించాడు. ఈదురుగాలతో కూడిన వర్షాలు పడడం జరిగింది. అంతే ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడడంతో విద్యుత్కు అంతరాయం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అధికారులు సైతం కూడా ఈ టార్చ్ లైట్ల సహాయంతోనే ఆ ఓటర్లందరినీ కూడా లోపలికి అనుమతించి ఆ ఓటు వేసే ప్రక్రియను చేపట్టడం జరిగింది. అయితే త్వరగా ముగియడం కూడా అంటే 4 గంటలకే కూడా ఈ పోలింగ్, ఎందుకంటే ఈ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అరకు పాడేరుకు సంబంధించి చూసుకున్నట్లయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ అనేది జరిగింది. ఆ 4 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది కల్పించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కొద్ది నిమిషాల క్రితం అందిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే అరకుకు సంబంధించి 61%, అలాగే పాడేరుకు చూసుకున్నట్లయితే 63% అయితే పోలింగ్ నమోదైంది. అరకులో చూసుకున్నట్లయితే 1% అంటే లేటెస్ట్ గా అందిన దాని ప్రకారం 1% పెరిగింది. అల్పంగా ఈ పాడేరులో అనేది నమోదైంది. అయినప్పటికీ కూడా అక్కడ మంచి పర్సెంటేజే నమోదైనట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. వారంతా కూడా 85 టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ దాన్ని రీచ్ కాలేకపోయినప్పటికీ కొంత వీళ్ళ అనుకున్న రీచ్ ని కాలేకపోయినప్పటికీ అక్కడ మంచిగానే పోలింగ్ అయినదని అధికారులు భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఉత్తరాంధ్రలో పర్సెంటేజ్ తక్కువ అని అనుకుంటున్నప్పటికీ కూడా అక్కడున్న వాతావరణ కండిషన్స్ కి మాత్రం లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి మంచిగానే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి మనం రాయలసీమకి వెళ్దాం. రాయలసీమలో మనం జస్ట్ బిఫోర్ అంటే ఈ బులెటిన్ లోనే స్టార్టింగ్ లో చూసాం, ఇప్పటికి కూడా అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం. ముందుగా కర్నూలులో చూద్దాం. కర్నూలులో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైందో ఒకసారి చూద్దాం. కర్నూలులో 63%, కొడుమూరులో 76%, పత్తికొండలో 84%. అంటే కర్నూలులో తక్కువగా నమోదైంది, 63% మాత్రమే నమోదైంది. ఇక నెక్స్ట్ ఎమ్మిగనూరులో 81, మంత్రాలయంలో 84, ఆధునిలో 68% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నెక్స్ట్ నంద్యాలకు వెళ్దాం. నంద్యాలకు వచ్చేసరికి నంద్యాలలో 75%, ఆళ్లగడ్డలో 83%, బనగానపల్లిలో 82% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అంటే ఆళ్లగడ్డలో 83% కొంచెం హైయెస్ట్ గానే అయింది. ఇక డోన్లో 82%, నందికొట్కూరులో 81%, శ్రీశైలంలో 81% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తానికి 80+ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అనంతపురంకి వెళ్దాం. అనంతపురంలో ఓటింగ్ పర్సెంటేజ్ ఒకసారి మనం చూస్తే రాయదుర్గంలో 77, కళ్యాణదుర్గంలో 84, సింగనమలలో 81, అనంతపురం అర్బన్లో 65%. అంటే అనంతపురం అర్బన్లో తక్కువగానే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది, 65% మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ గుంతకల్లో 66, ఉరవకొండలో 87, రాప్తాడులో 84, తాడిపత్రిలో 80%. ఇక్కడ గుంతకల్లులో తక్కువగా అంటే 66% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు కనిపిస్తోంది అనమాట. నెక్స్ట్ పుట్టపర్తికి వెళ్దాం. పుట్టపర్తిలో ఓటింగ్ పర్సెంటేజ్ ఒకసారి జిల్లాల వారీగా చూస్తే హిందూపురంలో 77, పెనుకొండలో 85, మడకసిరిలో 79, పుట్టపర్తిలో 84%. అంటే పెనుకొండలో హైయెస్ట్ గా 85% అక్కడ నమోదైనట్టుగా మనకు కనిపిస్తోంది. ఇంకా అన్ని కూడా 70+, 75+, కనిపిస్తున్నాయి. కదిరిలో 81%, ధర్మవరంలో 88%, హిందూపురంలో 77% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కడప దగ్గరికి వెళ్దాం. కడప కూడా ఇక అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
కమలాపురంలో 83%, ప్రొద్దుటూరులో 79%, బద్వేల్లో 78% ఓటింగ్ పర్సంటేజ్ మనకు కనిపిస్తుంది. అంటే కడపలో, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్లో 78, 79, 83 అంటే 75+. 83% కూడా అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. మైదకూరులో 84, పులివెందులలో 81, జమ్మలమడుగులో హైయెస్ట్ 86% మనకు అక్కడ కనిపిస్తోంది. ఇక అన్నమయ్యకి వెళ్దాం. అన్నమయ్య జిల్లాలో అక్కడ ఎంతవరకు నమోదైందో చూద్దాం. రాజంపేటలో 77, కోడూరులో 74, రాయచోటిలో 77, తంబలపల్లిలో 80, హైయెస్ట్ తంబలపల్లిలో కనిపిస్తోంది. ఇక కోడూరులో 74, ఆల్మోస్ట్ అన్ని కూడా 70+ అక్కడ నమోదయ్యాయి. పీలేరులో 75, మదనపల్లిలో 73, పుంగనూరులో 80% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇక తిరుపతికి వద్దాం. తిరుపతిలో ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. తిరుపతిలో అంటే తక్కువగా 60% తిరుపతిలోనే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇక హైయెస్ట్ వచ్చేసరికి సూలూరుపేటలో 81, గూడూరులో 74, వెంకటగిరిలో 80, చంద్రగిరిలో 80, శ్రీకాళహస్తిలో 83%. అంటే తక్కువగా తిరుపతిలో అక్కడ నమోదైంది, 60% మాత్రమే. నెక్స్ట్ చిత్తూరు చూద్దాం. చిత్తూరు నగరి 81% ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ నమోదైంది. ఇక హైయెస్ట్ కుప్పంలో 86%, ఇక గంగాధర నెల్లూరులో 82, చిత్తూరులో 81, పూతలపట్టులో 85, పలమనేరులో 83. అంటే హైయెస్ట్ కుప్పంలో మాత్రం 86% ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ నమోదైంది. హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు మనం. మొత్తానికి చిత్తూరులో, కుప్పంలో హైయెస్ట్ కనిపిస్తోంది 86%. అంటే మొత్తం రాయలసీమలో జరిగిన ఓటింగ్ సరళి అలాగే పర్సంటేజ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే రాయలసీమలో జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పటి వరకు కూడా చూస్తామంటే ఓటింగ్ అయిపోయినాక కూడా అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఓటింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే తప్పనిసరిగా గతంతో పోల్చుకుంటే రాయలసీమలో ఓటింగ్ శాతం బాగా పెరిగిందని తప్పదు. అంటే ఓవరాల్ గా చూసినప్పుడు 2 నుంచి 3% మీద పోలింగ్ పర్సంటేజ్ దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా పెరుగుతూ వచ్చింది. చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, అట్లాగే ఇక మీరు అంతటా కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో మొత్తం 4 జిల్లాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. దాదాపు అంటే యావరేజ్ గా చూస్తే 75 నుంచి 80% మధ్య మనకు చాలా వరకు కనిపిస్తుంది. ఒక కర్నూలు జిల్లాలో 76%, నంద్యాల జిల్లాలో అంటే ఓవరాల్ గా జిల్లాలో 81%, కడప జిల్లాలో 78.12%, అన్నమయ్య జిల్లాలో 76%, అట్లాగే ఇంకా దాదాపు చిత్తూరు జిల్లాలో 86%. ఇట్లా దాదాపుగా మనకు ప్రతి చోట కూడా 75 to 80 మధ్యలోనే ఈ పోలింగ్ శాతం నమోదైంది. ఖచ్చితంగా రాయలసీమ ఓటర్లలో కనిపించిన చైతన్యానికి ఈ పోలింగ్ శాతం ఒక నిదర్శనంగా మనం భావించాలంటే తెల్లవారుజామున 7 గంటల నుంచే రాయలసీమ వాసులు పోలింగ్ కేంద్రం వద్ద బారులు చూస్తూ కనిపించారు. అంటే ప్రత్యేకించి అత్యల్పంగా మనం తిరుపతి గురించి మాట్లాడుకోవాలి. తిరుపతిలో దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయి, కానీ 60% కూడా నమోదు కాలేదు. 59.9% మాత్రమే నమోదైంది. దాదాపు అంటే సుమారుగా ఒక 2 లక్షల ఓట్లు మాత్రం నమోదయ్యాయి. సాధారణంగా తిరుపతిలో ఈ పోలింగ్ శాతం అంతే ఉంటుంది. ఆ మాటకు వస్తే గత 2019తో పోల్చుకుంటే ఈసారి 2% పోలింగ్ అదనంగా పెరిగింది. కుప్పంలో 85% గణనీయంగా నమోదైంది. అంటే తిరుపతి జిల్లాలో సత్యవేడులో గణనీయంగా 85% నమోదైంది. మొత్తం ఓవరాల్ గా రాయలసీమలో గతంతో పోల్చుకుంటే దాదాపు ఒక 2 నుంచి 3% పెరిగిందని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈసారి మాత్రం గంటకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు, లైన్ లో నిల్చున్నారు, అర్ధరాత్రి దాటినా నిల్చున్నారు. దానికి సంబంధించి ఇంకా క్లియర్ పర్సంటేజ్ ఫిగర్స్ కి సంబంధించి అయితే ఈసీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఈసారి ఓటింగ్ లో తమ ఇంట్రెస్ట్ ని చూపించారు, చైతన్యాన్ని చూపించారు. మొత్తానికి ఈసారి అంటే ఈ ఇంక్రీజ్ అయిన ఓటింగ్ పర్సంటేజ్ దేనికి ప్లేస్ అనేది మాత్రం టైమే నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ డిస్కషన్.